తనపై నమ్మకంతో సీటు ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటారన్నారు పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్. భారీ మెజారిటీతో గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తారని తెలిపారు. జోగి రమేష్ ఒక అవినీతి మంత్రి అని తీవ్ర ఆరోపణలు చేశారు. కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని చెబుతున్న బోడే ప్రసాద్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. పెనమలూరు టీడీపీకి సంబంధించి కూడా దాదాపుగా బోడే ప్రసాద్ టికెట్ నేను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, చాలా ఉత్కంఠ మధ్య 6-7 పేర్లతో ఫైనల్గా మీ పేరు ప్రకటించారు. దీని ఎట్లా తీసుకుంటారు? నేను మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో ఉన్నా. చివరికైనా నా పేరు ప్రకటిస్తారని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. నాకు నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎంతో మద్దతు పలికి పార్టీలకు అతీతంగా కాదు మీకే సీట్ వస్తుందండి, మీరు చేసిన శ్రమకి తప్పకుండా దేవుడిని ప్రార్థిస్తున్నాం మీకే వస్తారని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా నా మీద విశ్వాసంతో సీట్ ఇచ్చినందుకు రేపు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచి ఆయనకి బహుమానంగా ఇస్తాం. సార్, పెడన నుంచి మీ నియోజకవర్గానికి మంత్రి జోగి రమేష్ వస్తున్నారు. నిత్యం ఆయన చంద్రబాబు, లోకేష్పై విమర్శల వర్షాన్ని గుర్తిస్తున్నారు. అతను ఒక అవినీతి శాఖ మంత్రి. మంత్రి అంటే అవినీతి శాఖ అనేది కూడా ఒకటి పెట్టుకున్నారు. దాంట్లో వాళ్ళు ఎవరు కప్పం కడతారో వాళ్ళని వదిలిపెట్టరు, ఎవరు ప్రతిపక్ష నాయకుని బూతులు తిడతారో వాళ్ళని వదిలిపెట్టరు. ఇతను జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మైలవరంలో అడిగితే చెప్తారు ఏ విధంగా మట్టి దోచుకుంటా ఉన్నాడు, బూడిద దోచుకుంటా ఉన్నాడు. అక్కడ అవినీతి పెరిగిపోయి ప్రజలు చీకొట్టారు. ప్రజలు అసలు అక్కడుంటే డిపాజిట్లు కూడా రావని చెప్పి తీసుకెళ్ళి పెడన్లో పెట్టారు. పెడన్ నియోజకవర్గంలో మట్టి దందాలు, ఇసుక దందాలు చేసి అక్కడ ప్రజలు చీకొడితే మళ్ళీ తీసుకొచ్చి పెనమలూరులో పెట్టారు. పెనమలూరులో మొదటి రోజే మొదలుపెట్టాడు. నేను సాక్ష్యాధారాలు, పుస్తకాలు కూడా ఈరోజు నా దగ్గర ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక గంజాయి మొక్క, ఒక అవినీతి శాఖ మంత్రిని తీసుకొచ్చి మళ్ళీ పెనమలూరులో పెడితే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారు. దయ ఉంచి ప్రజలు అర్థం చేసుకోండి, ఇతనంత అవినీతి ఎవరు కూడా చేయరు. కాబట్టి ప్రజా సమస్యల పైన కానీ అభివృద్ధి పైన కానీ అతని దృష్టి ఉండదు. తీవ్రంగా నష్టపోయేది మనం కాబట్టి ఆలోచించి తీర్పు ఇవ్వండి. ఇతన్ని ఓడించి మళ్ళీ రాజకీయాలకు అనేది రాకుండా శాశ్వతంగా అతన్ని భూస్థాపితం చేయాలనేది కోరుతాను. గతంలో 2 స్థానాలు రావడం, ఈసారి ఎన్ని స్థానాలు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాబోతుంది? 100% కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు గెలుచుకోబోతా ఉన్నాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే అవినీతికి చిరునామా, అవినీతి శాఖ మంత్రిగానే జోగి రమేష్ పేరు పెడితే బాగుంటుందని చెప్పి కూడా బోడే ప్రసాద్ అంటున్నారు. ఆయన మైలవరంలో అవినీతి చేసి పెడనెళ్ళాడు, పెడన్లో అవినీతి చేసి పెనమలూరు వచ్చారు, పెనమలూరు వచ్చిన మరుక్షణం నుంచే అవినీతికి చిరునామాగా మారారని చెప్పి కూడా బోడే ప్రసాద్ అంటున్నారు. వీడియో సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.